అహంకారం, అధర్మం పెరిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది? భూమి ఆ భారాన్ని మోయలేనప్పుడు దాన్ని సరిచేయడానికి ఒక దివ్యశక్తి రావాలి కదా? ఈ విశ్లేషణలో మనం ఆ శక్తి గురించి, ధర్మం కోసం గొడ్డలి పట్టిన పరశురాముని అమరగాథలోకి లోతుగా వెళ్దాం. ఒకవేళ పాలకులే ప్రజల్ని పీడించే రాక్షసులుగా మారితే పరిస్థితి ఏంటి? సమాజంలో ధర్మమనేది దారి తప్పితే దాన్ని మళ్లీ దారిలో పెట్టేది ఎవరు? చూడండి, సరిగ్గా ఈ ప్రశ్నల నుండే మన కథానాయకుడి ప్రయాణం మొదలవుతుంది. ఇలాంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం వేల సైన్యాలతో రాదు. అందుకే దేవతలు ఒక సైన్యాన్ని కాదు, కేవలం ఒక్క వ్యక్తినే పంపించారు. చేతిలో గొడ్డలి పట్టుకున్న ఒక యోధుడిని. ఆయనే పరశురాముడు. సరే, మరి ఇంతటి అశాంతితో నిండిన ఆ ప్రపంచంలో ఒక యోధ ఋషి ఎలా పుట్టాడు? అసలు ఎవరీ పరశురాముడు? ఆయన పుట్టుక వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. పరశురాముడిది మామూలు వంశం కాదు. ఆయన తండ్రి జమదేక్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. ఇంకా చెప్పాలంటే గొప్ప ఋషులలో ఒకరైన భృగు మహర్షికి మునిమణవుడనమాట. ఇంత గొప్ప వంశంలో అదీ పవిత్రమైన అక్షయతృతీయ రోజున పుట్టడం, దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయనది ఒక దైవకార్యమని. పరశురాముడిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. చూడండి, ధర్మం అంటే ఏదో ఒక మతం కాదు. ఇది మొత్తం విశ్వాన్ని నడిపించే ఒక నియమం, ఒక నీతి, ప్రతి ఒక్కరూ పాటించాల్సిన పవిత్రమైన కర్తవ్యం. పరశురాముడి జీవితం మొత్తం ఈ ధర్మాన్ని నిలబెట్టడానికే అంకితమైపోయింది. ఇక ఆయనకు అంత శక్తిని, గుర్తింపును తెచ్చిపెట్టిన ఆయుధం అదే ఆయన గొడ్డలి. దాని కథేంటో చూద్దాం. పరశురాముడు చేతిలో ఉండే గొడ్డలి ఏదో మామూలిది కాదు. దాని పేరు పరశు. దీన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు మహాశివుడు. అందుకే ఆయన పేరు పరశురాముడు అయ్యింది. ఆ గొడ్డలి కేవలమొక ఆయుధం కాదు, అధర్మాన్ని నాశనం చేసే ఒక దైవిక శక్తికి గుర్తు. పరశురాముడిలో మనకు ఒకే వ్యక్తిలో రెండు అద్భుతమైన శక్తులు కనిపిస్తాయి. ఒకవైపు బ్రాహ్మణులకుండే జ్ఞానం, తపస్సు శక్తి, మరోవైపు క్షత్రియులకుండే పరాక్రమం, యుద్ధం చేసే నేర్పు, అంటే తెలివి, బలం రెండూ కలిస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో చెప్పడానికి ఆయనే ఒక గొప్ప ఉదాహరణ. సరే, ఇప్పుడు ఆయన జీవితంలోకి అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. ఆయన ఎందుకు అంత పెద్ద ప్రతిజ్ఞ తీసుకున్నారు? దాని వెనక ఉన్న అసలు కారణమేంటి? 21 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 21 సార్లు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రజల్ని పీడిస్తున్న క్షత్రియ రాజుల వంశాలను మొత్తం నిర్మూలించారు. అలా గెలిచిన భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి దానంగా ఇచ్చేశారు. దీన్ని బట్టి ఆయన సంకల్పం, పట్టుదల ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అసలాయన అంత పెద్ద ప్రతిజ్ఞ చేయడానికి కారణం ఒక దారుణమైన సంఘటన. వేయచేతులున్న కార్తవీర్యార్జునుడనే రాజు పరశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమానికి వచ్చి అక్కడున్న కామధేనువును బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తాడు. అడ్డుకున్న ఆ మహర్షిని అతి కిరాతకంగా చంపేస్తాడు. తండ్రికి జరిగిన ఈ అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పరశురాముడు కార్తవీర్యార్జునుడిని, అతని సైన్యాన్ని మొత్తం నాశనం చేశాడు. పరశురాముడు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక చిరంజీవి, అంటే అమరుడు. కాని ఈ అమరత్వమనేది వరంలాగే కనిపిస్తుంది, కాని అదొక పెద్ద భారం కూడా. యుగయుగాలుగా ధర్మాన్ని కాపాడే బాధ్యతలో ఆయన ఎన్నో త్యాగాలు చేయాల్సొచ్చింది. ధర్మానికి ఆయన ఎంత కట్టుబడి ఉంటారనడానికి ఇదొక కఠినమైన పరీక్ష. తండ్రి ఆజ్ఞ మేరకు కన్నతల్లి రేణుకనే శిక్షించాల్సి వచ్చింది. ఇది ఎంత బాధాకరమైన విషయమైనా సరే తండ్రి మాటను, ధర్మాన్ని నిలబెట్టడమే తన కర్తవ్యంగా భావించారు. దీన్ని బట్టి బాధ్యత అనేది ఎంత బరువైనదో తెలుస్తుంది. చూడండి, పరశురాముడు కేవలం సంహారకుడే కాదు, సృష్టికర్త కూడా. పురాణాల ప్రకారం ఆయన తన గొడ్డలిని సముద్రంలోకి విసిరితే ఆ సముద్రుడు భయపడి వెనక్కి జరిగి భూమిని ఇచ్చాడట. అలా ఏర్పడిన ప్రాంతాలే నేటి కొంకణ తీరం, కేరళ అని చెబుతారు. ఆయన ప్రయాణం ఒక యుగానికో, ఒక కాలానికో పరిమితం కాలేదు. రామాయణంలో శివధనుస్సు విరిచిన శ్రీరాముడి శక్తిని పరీక్షించారు. ఇక మహాభారతంలో అయితే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి గొప్ప యోధువకే గురువుగా ఉన్నారు. చిరంజీవిగా, అంటే అమరుడుగా ఆయన ఇప్పటికీ ఈ భూమిమీదే ఎక్కడో సంచరిస్తున్నారని ఒక బలమైన నమ్మకం. మరి ఇంతటి గొప్ప కథ నుండి మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చు? పరశురాముని జీవితం మనకు ఎలాంటి సందేశాన్నిస్తోంది? ఆయన జీవితం నుండి మనం ముఖ్యంగా 3 విషయాలు నేర్చుకోవచ్చు.
మొదటిది అధికారం కన్నా న్యాయమే గొప్పది, అహంకారం ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. రెండవది ధర్మాన్ని పాటించడమనేది ఒక పెద్ద బాధ్యత, దానికి ఎంతో క్రమశిక్షణ కావాలి. ఇక మూడోది అసలైన బలమంటే కేవలం కండలు కాదు, జ్ఞానం, పరాక్రమం రెండింటినీ సమతుల్యం చేయడమే. పరశురాముడి కథ కేవలం పాతకాలం నాటి యుద్ధాల గురించి కాదు, అది అన్యాయం మీద జరిగే ఒక నిరంతర పోరాటం గురించి. ఒకవేళ ఆ చిరంజీవి నిజంగానే ఇప్పటికీ మన మధ్య ఉంటే, ఈరోజు మన సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ఆయన పోరాటం ఎలా ఉండేది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణలు ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.